సీతాపురంలో శేఖరుడు అనేవాడు ఉండేవాడు. వాడు రోజంతా కష్టపడకుండా అయాచితంగా వచ్చే వాటి మీద ఆధారపడేవాడు. దాంతో అతనికి కడుపు నిండా తిండి బట్టలు దొరక్క అవస్థలు పడేవాడు. ధనవంతులను చూసి అసూయ పడేవాడు. కానీ తను మాత్రం కష్టపడి పని చెయ్యాలని అనుకునేవాడు కాదు. ఊరి రచ్చబండ దగ్గర సోమరిగా కూర్చునేవాడు. ఆ దారిలో గడ్డి మోపు నెత్తిన పెట్టుకొని పొలానికి వెళ్తున్న కిష్టయ్యను చూసిన శేఖరుడు, కృష్ణయ్య, ఎప్పుడు పనేనా? రా, కాసేపు కూర్చో, పులి మేక ఆడుకుందాం అన్నాడు. శేఖరుడి మాటలకు కిష్టయ్య, నీకేం బాబు, మహారాజువి, ఒక్కడివే ఉంటావు. ఏ గుడిలో ప్రసాదం తిన్నా నీకు రోజు గడిచిపోతుంది. మా పరిస్థితి అలా కాదు. రోజంతా పని చేస్తుంటేనే పూట గడవడం కష్టంగా ఉంది. ఇక నీతో ఆట ఆడుకుంటూ కూర్చుంటే పస్తులుండాలి అంటూ వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తితో, చూసావా రామయ్య, ఆ కృష్ణయ్య రోజు కష్టపడితే కూడా ఇల్లు గడవడం కష్టంగా ఉందంట. అందుకే నేను కష్టపడడం మానేశాను. పుడితే ధనవంతుల్లా పుట్టాలి, లేకపోతే అసలు పుట్టనేయకూడదు అన్నాడు. రామయ్య శేఖరుడి మాటలకు నవ్వి ఊరకున్నాడు. ఇదిలా ఉండగా ఆ ఊరికి చిదానందుడనే స్వామీజీ వచ్చి ఊరి పెద్ద భూషయ్య ఇంట్లో బస చేశాడు. స్వామీజీని చూడటానికి విచ్చేసిన భక్తుల కోసం భూషయ్య భోజనాలు ఏర్పాటు చేశాడు. ధార్మిక విషయాల్లో ఆసక్తి లేకపోయినా ఉచితంగా భోజనం లభిస్తుందని శేఖరుడు కూడా స్వామీజీ వద్దకు వెళ్ళాడు. వచ్చిన భక్తులను ఉద్దేశించి భూషయ్య మాట్లాడుతూ, గ్రామ ప్రజలారా, ఈరోజు ఎంతో సుదినం. హిమాలయాల్లో తపస్సు చేసి మనల్ని అనుగ్రహించడానికి ఈ ఊరు విచ్చేసిన గొప్ప సాధువు చిదానంద స్వాముల వారు. వారి అనుగ్రహ భాషణం ఇప్పుడు విందాం. వారి ప్రసంగం తర్వాత భక్తులందరూ అన్న ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నాడు. స్వామీజీ చిన్నగా నవ్వి, భూషయ్య గొప్ప సంపన్నుడే కాదు, ధర్మాత్ముడు కూడా. తన సంపాదనను తానొక్కడే అనుభవించకుండా ధార్మిక కార్యక్రమాలకు కూడా వినియోగిస్తున్నాడు. నాయన్లారా, మానవ జన్మ రావడం ఎంతో దుర్లభం. మనం చేసిన పాప పుణ్యాలను బట్టే మన జన్మలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం దాన ధర్మాలు చేస్తేనే వచ్చే జన్మలో ఏ లోటు లేకుండా పడతాం. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, పరులను పీడించడమే పాపం. ఇదే సకల పురాణాల సారాంశం. కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకోండి, తోటి వారికి సహాయపడండి అంటూ స్వామీజీ పురాణాలకు సంబంధించిన విషయాలు పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో బోధించారు. స్వామీజీ ప్రసంగం అవ్వంగానే అందరూ భోజనం చేసేందుకు వెళ్ళారు. శేఖరుడు నెమ్మదిగా స్వామీజీ వద్దకు వెళ్ళి, స్వామి, దేవుడు ఒకరిని డబ్బు గలవారిగా మరొకరిని దరిద్రులుగా ఎందుకు పుట్టిస్తాడు అని అడిగాడు. శేఖరుడి మాటలకు స్వామీజీ నవ్వి, నాయన, మానవ జన్మలు అన్నీ వారి వారి పాప పుణ్య కర్మానుసారం ఉంటాయి అన్నాడు. వెంటనే శేఖరుడు, అయితే నేను ధనవంతునయ్యే ఉపాయం చెప్పండి స్వామి అని స్వామీజీని అడిగాడు. స్వామీజీ వాడికి డబ్బు మీద గల మమకారం గుర్తించి, కష్టించి పనిచేయి, ఉన్నదాంట్లో నలుగురికి సాయం చేస్తే వచ్చే జన్మలో ధనవంతుడిగా పుట్టే అవకాశం ఉంది అన్నాడు. శేఖరుడు చిరాగ్గా ముఖం పెట్టి, వచ్చే జన్మ కోసం ఈ జన్మలో కష్టపడి పని చేయాలా? ఊరుకోండి స్వామీజీ, ఈ జన్మలోనే ధనవంతుడిగా దర్జాగా బతకాలి. అందుకోసం ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అన్నాడు. శేఖరుని మాటలకు స్వామీజీ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని, నీ కోరిక నెరవేరాలంటే ఊరికి ఉత్తర దిక్కుగా వెళ్ళు. అక్కడ అడవి మార్గం కనిపిస్తుంది. అడవిలో కొంత దూరం నడిచాక ఒక పెద్ద కొండ,
కొండ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి నీ కోరిక చెప్పు అన్నాడు స్వామి. బ్రహ్మరాక్షసుడి పేరు వినగానే ఉలిక్కిపడ్డ శేఖరుడు, స్వామి, మీకు నన్ను ధనవంతుని చేయడం ఇష్టం లేకపోతే వదిలేయండి. అంతేగాని ఆ బ్రహ్మరాక్షసుడికి నన్ను ఆహారంగా పంపడం అన్యాయం అన్నాడు. శేఖరుడి మాటలకు స్వామీజీ పెద్దగా నవ్వి, ఆ బ్రహ్మరాక్షసుడు నువ్వు అనుకున్నంత క్రూరుడు కాదు. మాంసాహారం మాని సాత్వికంగా జీవిస్తున్నాడు. నీ కోరిక తీరుస్తాడు అని స్వామి అభయం ఇచ్చారు. స్వామీజీ మాటలకు ధైర్యం తెచ్చుకున్న శేఖరుడు ఉత్తర దిక్కుగా అడవికేసి బయలుదేరాడు. 2 రోజుల ప్రయాణం తర్వాత బ్రహ్మరాక్షసుడు ఉంటున్న మర్రి చెట్టు వద్దకు చేరాడు. శేఖరుడిని చూడగానే మర్రి చెట్టు మీద నుంచి బ్రహ్మరాక్షసుడు కిందకు దూకాడు. శేఖరుడు బ్రహ్మరాక్షసుడి ఆకారాన్ని చూసి జడుసుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు శేఖరుడిని చూసి, ఓయ్ మనిషి, ఎవరు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా వద్దకు వస్తావు? అన్నాడు. శేఖరుడు మొదట భయపడ్డా బ్రహ్మరాక్షసుడు సాత్వికుడు అని స్వామీజీ ద్వారా ముందే తెలిసింది కాబట్టి ధైర్యంతో, అయ్యా, నా పేరు శేఖరుడు. చాలా పేదవాణ్ణి. ధనం సంపాదించి గొప్పవాణ్ణి కావాలనే కోరికతో మీ వద్దకు వచ్చాను అన్నాడు. అతని మాటలు విన్న బ్రహ్మరాక్షసుడు, ధనం సంపాదించాలంటే కష్టపడి పనిచెయ్యి, నన్ను కలవడం ఎందుకు? అని ప్రశ్నించాడు. సరిగ్గా చిదానంద స్వామి కూడా కష్టించి పని చెయ్యి అని చెప్పారు. నాకు ఆ సమాధానం నచ్చలేదు. అదే విషయం స్వామీజీతో చెప్తే నిన్ను కలవమన్నారు అంటూ అసలు విషయం చెప్పాడు శేఖరుడు. శేఖరుడి నోటి వెంట చిదానంద స్వామీజీ పేరు వినగానే బ్రహ్మరాక్షసుడు ఆనందంతో, ఓహో, చిన్నానంద స్వామీజీ పంపితే నా వద్దకు వచ్చావా? మరి ఆ విషయం ముందే చెప్పి ఉంటే నువ్వెందుకు వచ్చావో కూడా అడిగేవాడిని కాదు కదా. ఇప్పుడు నిన్ను ధనవంతుడు చెయ్యాలి, అంతే కదా? ధనవంతుడు అయిపోయినట్టే. కానీ అని ఆగిపోయాడు. బ్రహ్మరాక్షసుడి సందిగ్ధం చూసి, మహాప్రభు, కానీ లేదు అనలేదు. మీరు నన్ను ధనవంతుని చెయ్యందే ఇక్కడి నుండి కదలను అన్నాడు శేఖరుడు. కంగారు పడకు, ధనవంతుడిని చేస్తా. కానీ ఎంత ధనమిస్తే నువ్వు ధనవంతుడిగా తృప్తిగా బతకగలవు అని ఆలోచిస్తున్నా అన్నాడు బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మరాక్షసుడి మాటలకు శేఖరుడు ఆనందంతో, అంటే ఎంత ధనం అడిగినా ఇస్తావా అని ప్రశ్నించాడు. ఇస్తాను, కానీ ఒక నియమం ఉంది. అది పాటిస్తేనే నిన్ను ధనవంతుడిని చేస్తాను చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. ధనవంతుని చేస్తానంటే ఏ నియమమైనా పాటిస్తా. తొందరగా నియమం ఏంటో చెప్పండి ఆతృతగా అడిగాడు శేఖరుడు. బ్రహ్మరాక్షసుడు ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం అంటూ మాయమై కాసేపు తర్వాత ఒక తోలు సంచితో ప్రత్యక్షమయ్యాడు. ఇది ఒక మాయా సంచి. ఇందులో చేయి పెడితే తడవకు ఒక బంగారు కాసు వస్తుంది. ఎన్నిసార్లు చెయ్యి పెడితే అన్నిసార్లు ఒక్కొక్క బంగారు కాసు వస్తూనే ఉంటుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా శేఖరుడు బ్రహ్మరాక్షసుడి చేతిలోని సంచిని లాక్కొని లోపల చెయ్యి పెట్టబోయాడు. బ్రహ్మరాక్షసుడు, ఆగో, అంత తొందరపడకు. నేను చెప్పబోయేది పూర్తిగా విను. ఇందాక ఒక నియమం పాటించాలని చెప్పాను కదా, ఆ నియమం చెబుతాను, విను. విన్న తర్వాత నీకు బంగారు కాసులు కావాలో వద్దో తేల్చుకో అన్నాడు. ధనవంతుణ్ణి కావాలన్నా నా కోరిక తీరడానికి ఎటువంటి నియమాన్నైనా పాటిస్తా. ఈ కట్టే సమయం వృధా చేయక ఆ నియమం ఏంటో చెప్పవయ్యా బాబు. శేఖరుడు తొందర పెట్టాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు, సరే, నీ తొందర చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నీలాంటి వారి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఈ సంచిలో చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒక బంగారు కాసు వస్తుంది అని నీకు తెలుసు. ఇక్కడే అసలు మెలిక ఉంది.
అదేమిటంటే నీ ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకు బంగారు కాసులు తీసుకోవచ్చు. కానీ మధ్యలో ఆకలి వేసి భోజనం కానీ దాహం కానీ తీర్చుకున్నావంటే ఈ సంచిలో నుండి బంగారు కాసులు రావడం ఆగిపోతుంది. ఇదే నేను చెప్పిన నియమం అన్నాడు. శేఖరుడు, ఓస్, ఇది ఒక నియమమేనా? బంగారు కాసులు వస్తుంటే నాకు ఆకలి దప్పికలో ఉండు. ఇక నేను ధనవంతులకే ధనవంతుని అవుతాను అన్నాడు. బ్రహ్మరాక్షసుడు, శేఖర, ఆకలి వేసినప్పుడు ఆహారం నీళ్లు తీసుకో. మిత్రుడిగా ఇది నా సలహా అన్నాడు. అంటే నేను ధనవంతుని కావడం నీకు బొత్తుగా ఇష్టం లేనట్టుంది. పైగా మిత్రుడు అంటున్నావు. మిత్రుడు అయితే ఇష్టమైన రోజులు ఈ సంచిలో బంగారం కాసులు తీసుకో అని చెప్పేవాడివి అని నిష్ఠూరమాడాడు. శేఖరుడి మాటలకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నవ్వి, సరే మిత్రమా, నీకు ఇష్టమైనన్ని రోజులు ఈ సంచిలోని బంగారు కాసులు తీసుకో. కానీ ఒక్క మాట, నీకు ఆకలి వేసినప్పుడు చెప్పు. మిత్రుడిగా నీ ఆకలి తీరుస్తాను అన్నాడు. నీ ప్రేమకు ధన్యవాదాలు. నేను ఆకలనను. ఇక నా పని నన్ను చేసుకొని నాకు అడ్డుపడొద్దు అంటూ శేఖరుడు సంచిలో చెయ్యి పెట్టి తీశాడు. బంగారు కాసు ఒకటి బయటికి వచ్చింది. ఆ బంగారు కాసు చూడగానే వాడి కళ్ళు మెరిశాయి. వెంటనే రెట్టించిన ఉత్సాహంతో సంచిలోకి చెయ్యి పెట్టి బంగారు కాసులు తీయసాగాడు. మధ్యాహ్నం అయింది. వాడు కాసులు తీయటం ఆపలేదు. అలసిపోయి ఉంటావు, ఇక బంగారు కాసులు తీయటం ఆపి భోజనం చెయ్యి అన్నాడు బ్రహ్మరాక్షసుడు. మహాప్రభు, నా పనికి ఆటంకం కలిగించొద్దు. నీకు ఆకలేస్తే భోజనం చెయ్యి విసుక్కున్నాడు శేఖరుడు. శేఖరుడి అత్యాశకు బ్రహ్మరాక్షసుడు నవ్వుకున్నాడు. సాయంత్రం దాటింది. శేఖరుడికి చేతులు నొప్పి పుడుతున్నా సంచిలో నుండి బంగారు కాసులు తీస్తూనే ఉన్నాడు. అప్పటి వరకు తీసిన కాసులు కుప్పగా పక్కనే వేస్తున్నాడు. ఆ బంగారు కాసుల గుట్టను చూసి బ్రహ్మరాక్షసుడు, శేఖరా, నువ్వు ధనవంతుడివి కావటానికి ఈ బంగారం సరిపోతుందనిపిస్తుంది. పైగా బాగా అలసిపోయినట్టున్నావు. ఆహారం తిని ఈ ధనం మొత్తం తీసుకెళ్ళు అన్నాడు. శేఖరుడు నీరసంగా, అంతులేని బంగారం వస్తున్నప్పుడు ఆపడం కష్టమే. ఆకలిగా ఉంది, నీరసంగా ఉంది. కానీ ఇప్పుడు తింటే బంగారం రావడం ఆగిపోతుంది. నీతో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నేను అడిగేదాకా నా ఆహారం గురించి గుర్తు చేయొద్దు విసుక్కున్నాడు శేఖరుడు. అలా 2 రాత్రుళ్ళు 2 పగళ్ళు గడిచిపోయాయి. అయినా నిద్రాహారాలు మాని శరీరం సహకరించకున్న బంగారు కాసులు తీస్తూనే ఉన్నాడు. శేఖరుడు బాగా నీరసించిపోయాడు. నువ్వు సంతోషంగా జీవించడానికి ఈ బంగారం సరిపోతుంది. ఇక ఆహారం తీసుకో. మిత్రమా, చాలా అలసిపోయావు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నా తరువాతి తరాలు కూడా హాయిగా కష్టపడకుండా బతకాలి నీరసంగా సమాధానమిచ్చాడు శేఖరుడు. శేఖరుడి సమాధానానికి బ్రహ్మరాక్షసుడు పెద్దగా నవ్వాడు. బంగారు కాస్తు తీస్తున్న శేఖరుడికి ఒక్కసారిగా నీరసం ఆవహించి నెమ్మదిగా కళ్ళు మూతలు పడి కింద పడిపోయాడు. ఇంతలో వెలుగు వచ్చి శేఖరుడిని తాకింది. అంతే, శేఖరుడు బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాడు. అదే సమయంలో బ్రహ్మరాక్షసుడు మామూలు మనిషిగా మారిపోయాడు. శేఖరుడు మారిపోయిన తన రూపాన్ని చూసుకుని కెవ్వున అరిచాడు. ఎదురుగా ఉన్న బంగారు గుట్ట మాయమైపోయింది. తోలు సంచి కూడా మాయమైపోయింది. మనిషిగా మారిన బ్రహ్మరాక్షసుడు పకపకా నవ్వుతూ, మిత్రమా, నీ అత్యాసే నీ కుంప ముంచింది, బ్రహ్మరాక్షసునిగా మార్చింది. కొంత బంగారం వచ్చాక నీవు ఆహారం తిని ఉంటే ఆ బంగారం నీకు దక్కి ఉండేది. కానీ నీవు అసంతృప్తితో ఇంకా ఇంకా కావాలి అని దురాశతో పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకున్నావు అన్నాడు. బ్రహ్మరాక్షసునిగా మారిన శేఖరుడు కోపంతో,
మిత్రమా మిత్రమా అంటూ నమ్మకద్రోహం చేశావు. ఈ విషయం ముందుగా నాకెందుకు చెప్పలేదు? అన్నాడు. మనిషిగా మారిన బ్రహ్మరాక్షసుడు చిన్నగా నవ్వి, మధ్య మధ్యలో ఆహారం తీసుకోమని చెప్తూనే ఉన్నాను. ధన వ్యామోహంతో నా మాట విననేలేదు. చివరికి ఇలా అయ్యావు. బ్రహ్మరాక్షసుడిగా మారిన శేఖరుడు బాధతో, మరి నాకు ఈ బ్రహ్మరాక్షసుడి రూపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు మిత్రమా అన్నాడు. దానికి మనిషిగా మారిన బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు. చూడు మిత్రమా, ఒకప్పుడు ఈ అడవిలో ఈ చెట్టు మీద వేరొక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. నేను నీలాగే ధనం కోసం అత్యాశతో ఇక్కడికి వచ్చి బ్రహ్మరాక్షసునిగా మారిపోయాను. నీ దురాశతో బ్రహ్మరాక్షసునిగా మారిపోగానే నా రూపం నాకు తిరిగి వచ్చింది. నీలాంటి వాడు నీ దగ్గరకు వచ్చే వరకు నీకు ఈ రూపం తప్పదు అని వెళ్ళిపోయాడు. బ్రహ్మరాక్షసునిగా మారిన శేఖరుడు ఇక చేసేదేమీ లేక తన అత్యాశకు తనని తాను నిందించుకుంటూ తనలాంటి మరొక అత్యాశపరుని కోసం ఎదురు చూడసాగాడు.